we will check and we will tell you. బట్ ఒకటి కాంట్రాక్టర్లు బిల్లుల గురించి ధర్నాలు చేస్తున్న పరిస్థితి, బిల్లులకు కమిషన్ తీసుకుంటున్నారని మీ ప్రభుత్వం మీద, మీ మంత్రుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తున్న పరిస్థితి. అవునండి, అది వెరీ బ్యాడ్. అది చాలా శోచనీయం. అది రాకూడదు. అండ్ సంవేర్ దేర్ ఇస్ ఎ ఫెయిలియర్. దాంట్లో రెండో ఆలోచన లేదు. అండ్ కుటుంబ సభ్యులు ఇంటర్ఫియర్ అవ్వటం, దీంట్లో పెత్తనాలు పట్టడం, ఫస్ట్ అక్కడ ఫుల్ స్టాప్ వేయాలా. ఇల్లును కంట్రోల్ చేయలేని వాళ్ళు ఊరును కంట్రోల్ చేయలేకపోతారనే మాట వస్తుంది. కాబట్టి ఇది హైకమాండ్ దృష్టికి కూడా వచ్చిందంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. ఇది వాస్తవం. ఈ పేరు వచ్చింది. ఇట్స్ వెరీ బ్యాడ్ అండ్ I'm sure corrective measures will happen. అంటే హైకమాండ్ దృష్టికి వచ్చింది మేడం ఈ విషయం, బిల్స్ వస్తే దెన్ కరెక్షన్స్ విల్ హ్యాపెన్. దాంట్లో రెండో డౌట్ లేదు కదా. బట్ ఇప్పటికే అదే సిచ్యువేషన్ ఉంది మేడం. చాలా బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. చిన్న చిన్న బిల్స్ కూడా కమిషన్ అడుగుతున్నారు అని సెక్రటేరియట్ లో ఏకంగా ఆందోళన చేశారు కాంట్రాక్టర్స్. దట్ వాజ్ వెరీ బ్యాడ్. అవ్వకుండా ఉండాల్సింది, బట్ అయ్యింది. అండ్ అండి ఇప్పుడు అది కరెక్షన్ చేయాలి. అండ్ ఏమన్నా అట్లాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే నా దగ్గరికి రమ్మనండి. ఈ బిల్స్ అన్ని వితౌట్ ఎనీ పర్సెంటే క్లియర్ అయిపోతాయి. మీరు చూస్తురు. యూ కెన్ టేక్ దట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. తప్పాలేదు. అంటే ఎవరు బిల్స్ పెండింగ్ లో ఉన్నా సరే మీ దగ్గరికి కన్సల్ట్ కావచ్చు. అవునండి, ఎవరి దగ్గర కన్నా పోవచ్చు. సీఎం దగ్గరికి పోవచ్చు అండి. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ విల్ క్లియర్ ఇట్. అదేంటి అంటే మాకు ఒకటి ఆలోచించండి, అకౌంట్ లోకి డబ్బులు పట్టడం కూడా టైం పడుతుంది. ఒక్కొక్క ట్రాన్స్ కి టైం పడుతుంది. ఇప్పుడు ఇన్ని వేలు ఉంటే అక్కడ వేస్తాము, ఏవేవి బిల్స్ ప్రయారిటీ క్లియర్ చేస్తాం. మళ్ళా రెండో ట్రాన్స్ ఇస్తే కొంచెం గ్యాప్ ఉంటుంది. అది న్యాచురల్. దట్ ఇస్ ద వే ఇట్ ఇస్ రన్. సో అది దానికి ఏమైనా పర్సంటేజ్ కట్టుకుంటూ అంటే మంచిది కాదు. అంటే